నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే. మేడం మనందరికీ తెలుసు ఆవిడ ఒక పోలీస్ వ్యాన్ ఆపిన ఒక యువ మహిళ రియా ఆహిర్ ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో, ఎంతలా వైరల్ అయిందో, దేశవ్యాప్తంగా ఎంతమందిని ఇన్‌స్పైర్ చేసిందో ఆ ఉద్యమం సమయంలో చూసాము. సో, ఆవిడ మీద గూడా ఈరోజు విపరీతంగా ట్రోల్స్ ఒస్తున్నాయి. డెత్ థ్రెట్స్ ఇస్తున్నారు. ఆవిడ డీఎం మొత్తం హేట్ హేట్ కంటెంట్ తోటి ఫిల్ చేస్తున్నారని ఆవిడ చెప్పింది నిన్న రాహుల్ గాంధీని కలిసిన సందర్భంలో. అలానే కొంతమంది కంటెంట్ క్రియేటర్స్ కూడా ఆవిడని మరొకరితో పోలుస్తూ అంటే బాక్సర్‌లతో పోలుస్తూ, లేదంటే గోల్డ్ మెడలిస్టులతో పోలుస్తూ మన జంజీ ఇలా ఉండాల్సిన జంజీ ఇలా తయారైంది అని వీళ్ళని బ్లేమ్ చేసే ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. సో మీకేమనిపిస్తుంది? అదేనండి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే, ఇప్పుడు ఆ క్షణంలో ఇలా మనం ప్రొటెస్ట్‌కెళ్ళినప్పుడు కొంతమందిని అన్యాయంగా పోలీస్ జీప్ ఎక్కిస్తారు. ఎక్కడికి తీసుకెళ్తారో తెలియకుండా తీసుకెళ్ళిపోతారు. అలాంటప్పుడు నేను చెయ్యి పెట్టి ఆపుతాను అని ఇదంతా ఒక స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ కాదు. ఈ స్క్రిప్టెడ్ కాని ప్రోగ్రాంలోకి ఆమె వెళ్ళింది. అనుకోకుండా స్పాంటేనియస్‌గా వాళ్ళందరినీ వ్యాన్ ఎక్కిచ్చేసరికి ఇప్పుడు వాళ్ళందరినీ వ్యాన్ అయితే ఎక్కించగలుగుతారు గానీ, తను ఆ వ్యాన్ ముందు నిలబడితే తన మీద నుంచి వ్యాన్ అయితే వెళ్ళదు కదా అని ఒక తెలివైన ఆలోచన చేసింది ఆ అమ్మాయి. ఆ క్షణానికి ఆ క్షణం స్పాంటేనియస్‌గా. అది ఎవరెవరో ఫోటోలు తీశారు. ఆ ఫోటోలు తీసి అది సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. సరే అసలు ఈమెవరు ఏంటి అనేది ఒక చర్చ వచ్చింది. ఆమె ఎవరో తెలిసిన తర్వాత ఆవిడికి ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఆమె ఒక హీరో లాగా, ఒక హీరోయిన్ లాగా అయిపోయింది. ఒక లీడ్ రోల్ ప్లే చేస్తున్నట్లుగా ఆమెకి చాలా పేరు వచ్చేసింది. ఇది మాకు చాలా బాధగా ఉంది. మాకు అసలు ఎంత బాధగా ఉందంటే, ఏదైనా అబద్ధాలు అంత ఇదిగా చెప్పగలిగి ఎవరో చెప్పమన్నయి మా గొంతుకుతో మేం చెప్తుంటే, స్క్రిప్ట్లు వస్తుంటే స్క్రిప్ట్ల ప్రకారం మేము అవి అబద్ధమా నిజమా అని చూసుకోకుండా స్క్రిప్ట్లు చదివేస్తున్న మాకు రావాల్సిన గుర్తింపు అమ్మాయి ఎవరు, అమ్మాయికి రావడం ఏంటి? ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కి, ఆమె ఇన్ఫ్లుయెన్సరో లేకపోతే యోగా టీచరో ఏంటో అసలు ఈ రోజుకి ఎవరికి అంత ఇదిగా తెలీదు. మొత్తం జరిగిన దాంట్లో ఇట్లాంటి సాహస ఘట్టాలు ఎన్నో జరిగినాయి. ఎన్నెన్ని గుర్తుపెట్టుకుంటారు? సరే కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు. కానీ అది ప్రీ ప్లాన్డ్ ప్రోగ్రామ్ అయితే కాదు. స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ అసలే కాదు. కాదు కాబట్టే ఆ స్పాంటేనియస్ గా అమ్మాయి తీసుకున్న నిర్ణయానికి ఆ అమ్మాయి ధైర్యాన్ని మెచ్చుకుంటూ జేజేలు పలికారు. అయితే దీనిని తీసుకుని మనకి ఇక్కడ హైదరాబాద్ లో ఒక బత్తాయి ఉన్నారు. ఆవిడ పని ఏంటి అంటే, ఎవరికైనా సరే మోడీకి వ్యతిరేకంగా ప్రాచుర్యం వస్తుంది అంటే వీడు తట్టుకోలేరు. అంటే ఈ దేశంలో కావచ్చు, వేరే దేశాల్లో కావచ్చు, ఈ మొత్తంలో నేను బయలాజికల్ గా నేను పుట్టలేదు, నేను పైనుంచి వచ్చిన దేవదూతని అన్న అంతకంటే పెద్ద మాట ఇంకేం ఉండదు కదా ప్రపంచంలో. నిజంగా కూడా మాట్లాడుకుంటే మనం ఎవరైనా సాహసిస్తారండి అంతకంటే పెద్ద మాట మాట్లాడటానికి? నేను ఒక అమ్మకు పుట్టలేదు, నన్ను ఒక సత్కార్యం కోసం నేను దేవలోకంలో నుంచి ఊడిపడ్డాను, అందుకే నాకు అందరికి లాగా బయలాజికల్ రిలేషన్షిప్స్ లేవు అని చెప్పి ప్రకటించుకున్నాడు కదా. ఆయనకి రావాల్సింది, ఆయనకి భజన చేసే మాకు రావాల్సింది ఈ అమ్మాయికి ఎవరికో రావడం ఏంటి అని అనుకుని ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆవిడకి
ఆ బత్తాయి గారికి మన భారతదేశానికి బాక్సింగ్ పోటీల్లో మెడల్స్ తెచ్చిన అమ్మాయిలు గుర్తొచ్చేసారు. అమ్మాయిలు గుర్తొచ్చేసి వాళ్ళ వాళ్ళ పేరు చదువుతూ వాళ్ళు ఎక్కడ ఏమి కాంపిటీషన్స్‌కి వెళ్లారు, ఏమి ప్రైజులు తీసుకొచ్చారు, అదంతా అసలు సునాయాసంగా, అనర్గళంగా చెప్పేసేసి, వాళ్ళు వేరే ఏదో దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి నాప్కిన్స్ ఇచ్చారు మొహం తుడుచుకోవడానికి. ఆ నాప్కిన్స్ పైన భారతదేశం యొక్క లోగో ఉన్నది. అంటే మన మ్యాప్ ఉన్నది. ఆ మ్యాప్ లో కాశ్మీర్ సగమే ఉంది. అరుణాచల్ ప్రదేశ్ లాంటివి అసలే లేవు. అవి చూడగానే వాళ్ళు ప్రశ్నించారు. ఏంటిది, మాకు ఇట్లాంటివి ఇస్తారా, మమ్మల్ని ఇట్లా అవమానిస్తారా అని చెప్పి వాళ్ళు ఈ దేశ ప్రతిష్టని నిలబెట్టిన వాళ్ళు ప్రశ్నించారు. అట్లాంటి వాళ్ళు నిజమైన దేశభక్తులు. ఈ దేశానికి మెడల్స్ తెచ్చిచ్చేదే కాకుండా దేశ గౌరవాన్ని కూడా కాపాడుతున్నారు వాళ్ళు అసలు వాళ్ళకి రావాల్సింది లైక్లు సోషల్ మీడియాలో, వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ పేజీలు కదా గొప్పగా ఉండాలి. అలాంటిది ఒక బస్సుని ఇట్లా చేయడం పెట్టినంత మాత్రాన ఆవిడకి వచ్చేస్తుందా? ఆవిడకి రావటం ఏంటి? ఉద్యమంలో వచ్చే వాళ్ళందరికీ కూడా ఇలా వచ్చిన వాళ్ళే అలవాటుగా వచ్చింది వీళ్ళకి. అసలు వీళ్ళకి కాదు ప్రాచుర్యం రావాల్సింది, దక్కాల్సిన వాళ్ళు ఫలానా వాళ్ళు అని చెప్పి చెప్పుకుంటా వచ్చింది. సరే, ఎందుకు గాని ప్రతిసారి ఆమెను విమర్శించినట్లుగా ఉండటం కూడా బాగోలేదు నాకు కూడా. సరే, ఆమె చెప్పిన దానికి నేను కూడా అవును కరెక్టే. అసలు జస్ట్ ఒక చెయ్యి అడ్డం పెట్టి బస్సు ఆపినందుకు ఆమెకు అంత ప్రాచుర్యం వచ్చింది. కానీ మెడల్స్ తెచ్చిన వాళ్ళకి ఏంటి ప్రాచుర్యం లేదేంటి అని నాకు కూడా బాధ ఉంది మనసులో. కానీ నాకు ఇంకొకటి కూడా బాధగా ఉంది. అదేంటి అంటే మన భారతదేశంలోనే వినేష్ పోగెట్టు, అలాగే సాక్షి మాలిక్, ఇలాంటి వాళ్ళందరూ కుస్తీ పోటీల్లో కూడా చాలా మెడల్స్ తీసుకొచ్చారు. మరి ఈ కుస్తీ పోటీల్లో మెడల్స్ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరున్నారు, వాళ్ళ సమాఖ్య అధ్యక్షుడి దగ్గర నుంచి బ్రిజ్ భూషణ్ దగ్గర నుంచి వాళ్ళకి చాలా వేధింపులు, లైంగిక వేధింపులు జరిగినాయి. వాళ్ళు మా పైన ఈ విధంగా జరిగింది అని చెప్పి వాళ్ళు గుండెలు పగిలేలాగా రోధించి వాళ్ళు కంప్లైంట్ చేస్తే దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు. వాళ్ళు చివరికి ఇంక ఇలా కాదు అని చెప్పి జంతర్ మంతర్లో కూర్చొని వాళ్ళు నిరసన ప్రదర్శనలు చేశారు. చేస్తే అక్కడి నుంచి వాళ్ళని పోలీసుల చేత కొట్టుకుంటూ వాళ్ళ ప్రదర్శనని చెదరగొట్టారు. మరి ఇంత చేస్తే మరి ఆ బ్రిజ్భూషణ్ పైన చర్యలు తీసుకోకపోగా ఆ బ్రిజ్భూషణ్ యొక్క కొడుకుకే మళ్ళీ సమాఖ్యను అప్పచెప్పారు. అప్పచెప్పి ఏం చేశారు, మొన్న మళ్ళీ వాళ్ళ సొంత ఊర్లో పెట్టినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, మాకు చాలా భయంగా ఉంది, అక్కడ టోర్నమెంట్స్ జరుగుతాయి, మమ్మల్ని ఏమైనా చెయ్యొచ్చు, మాకు రక్షణ కావాలి, మాకు సరైన రక్షణ కల్పిస్తానంటేనే మేము ఆ పోటీలకు వెళ్తాం, లేకపోతే అసలు వెళ్ళము అని చెప్పేశారు. ఇంతకంటే అప్రతిష్ట ఇంకొకటి ఉండదు. పైగా నిన్నగాక మొన్న ఢిల్లీ కోర్టు వాళ్ళకి బ్రిజ్భూషణ్కి క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఏమని ఇచ్చింది, సాక్ష్యాధారాలు సరిగా లేనందువల్ల ఆయన నిర్దోషిగా ఆయన్ని విడుదల ఆయన పైన కేసు కొట్టేయడం అయింది అని చెప్పి. అయితే ఆయన్ని అక్కడి నుంచి తీసుకుని వచ్చేటప్పుడు, కోర్టు నుంచి వచ్చేటప్పుడు ఆయనకి ఎంతటి స్వాగతాలు, ఎంతటి సత్కారాలు, ఎంత హడావుడి, ఎంత హంగామా. అయితే వినేష్ ఫోగెట్ మట్టుకు మళ్ళీ చెప్పింది,
మేము దీనిపైన అప్పీల్కి వెళ్తాము. వీళ్ళు సాక్షుల్ని భయపెట్టారు. భయపెట్టి సాక్ష్యం చెప్పేయటానికి రానివ్వకుండా చేశారు. అందుకే ఇలా జరిగింది. కానీ మేమైతే దీన్ని మర్చిపోవట్లేదు. మేము వదిలిపెట్టము అని చెప్పారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి ఒక నెల రోజుల క్రితం ఒక ఒకటి జరిగింది. అదేంటంటే ఇదే బ్రిజ్భూషణ్ రాముడి గుడిలో విరాళాలు అయిన విషయంలో జరిగిన మాట వాస్తవం. దీనిలో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి. చాలా పెద్ద తలకాయల ప్రమేయం ఉంది. కానీ నేను చెప్పను. ఎందుకంటే వాళ్ళని ఎదుర్కోగలిగినంతటి శక్తి సామర్థ్యాలు నాకు లేవు అని చెప్పి ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ చిన్న స్టేట్మెంట్ లో చాలా పెద్ద అర్థం ఉంది. ఇది చేరవలసిన వాళ్ళ దగ్గరికి చేరింది. అర్థం అవ్వవలసిన వాళ్ళకి అర్థమయ్యింది. ఇప్పుడు తాజాగా ఆయనకి క్లీన్ చిట్ వచ్చేసింది. ఇప్పుడు ఒకవేళ బ్రిజ్భూషణ్కి ఆ మాదిరి హామీ దొరకలేదు అనుకోండి, నీ మీద కేసు పోయేలాగా మేము చేస్తాము, నీకు అనుకూలమైన తీర్పు ఇప్పిస్తాము అనే మాట గనక వాళ్ళ దగ్గర నుంచి రాలేదనుకోండి, బ్రిజ్భూషణ్ ఎందుకు నోరు మూసుకుంటాడు? అందుకు అతను నిర్దోషిగా ఇవాళ రిలీజ్ అయ్యాడు. సరే, వాళ్ళు పైన కోర్టుకు వేసుకుంటారా, అది ఏమవుతుంది అనేది వేరే విషయం. నేను అడిగేది ఏంటంటే, నా బాధ ఏంటి అంటే ఇక్కడ మరి వీళ్ళు ఈ దేశం కోసం పథకాలు తెచ్చిన వాళ్ళు కాదా? ఈ దేశ ప్రతిష్ట కోసం పనిచేసిన వాళ్ళు కాదా? మరి వీళ్ళకి అక్కడ రక్షణ ఎందుకు ఇవ్వలేదు? మరి ఎవరికో సోషల్ మీడియాలో ఒక గుర్తింపు వచ్చేసిందనే నువ్వు ఇంత గుండెలు బాదుకుంటున్నావు కదా. వాళ్ళు ఎంత కష్టపడి కుస్తీ పోటీల్లో ఎన్ని పథకాలు తీసుకొచ్చారు వాళ్ళు. మరి దానికి గురించి నీ నోరు ఏమైపోయింది? ఆ వ్యాన్ అడ్డుకోవటం. రియా ఆహిర్ అనే ఆ మహిళ అసలు మామూలుగా ఒక మహిళ రోడ్డు మీదకి రావటానికి కొంత ఎంబారసింగ్ గా ఫీల్ అయ్యే సమాజం మంది. అలాంటిది ఆ మహిళ ధైర్యంగా వచ్చి ఆ వ్యాన్ ని అడ్డుకోవటం ఒక్కటే, ఆ బక్కపల్చిన శరీరంతో. అంటే ఆవిడ ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి. యాజ్ ఏ సాటి మహిళగా కూడా ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ లాగే చూడాలి దాన్ని. అది కూడా దాన్ని అప్రిషియేట్ చేయాలి. అసలు అది కూడా కాదు. అమాయకులైన వాళ్ళని, నా తోటి వాళ్ళని అట్లా వ్యాన్ ఎక్కిస్తున్నారు, వాళ్ళకి ఏం నష్టం జరగబోతుందో అని తను ఒక ఉడతా భక్తిగా తను చేసింది. ఇప్పుడు ఉడత గురించి ఎందుకండి ఇంత ఉడతా భక్తి అనే మాట ఎందుకు వచ్చిందండి మనకి? రాముడు ఆనకట్ట కట్టేటప్పుడు, బ్రిడ్జి కడుతూ ఉన్నప్పుడు ఉడతలు ఇసుకను తీసుకొచ్చి ఇచ్చాయి అని చెప్పి ఒక స్టోరీ ఉంది. అది నేను నమ్ముతున్నానా, అది నిజమా అబద్ధమా అనేది వేరే విషయం. అంటే ఏంటి, ఎంత పెద్దవాళ్ళకైనా ఒక చిన్న సాయం అవసరం పడుతుంది ఎప్పుడైనా సరే. ఆ సాయం చేయటాన్ని ఉడతా భక్తి అంటారు. ఆ అమ్మాయి కూడా అంతే ఉడతా భక్తిగా ఈ క్షణంలో నేనేం చేయగలను, నాకు తెలిసి, వాళ్ళు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరో తెలియదు ఆమెకి ఆ క్షణం వరకు చేసింది. అసలు ఇంతమంది మాట్లాడుకుంటారు అనే ఊహ కూడా ఉండుండదు. ఇప్పుడు వీళ్ళు ఏ కళతో చూస్తున్నారంటే, బెంగాల్ వెళ్తే మోడీ ఆహార్యం ఎలా ఉంటది, మణిపూర్ వెళ్తే ఎలా ఉంటది, త్రిపురకి వెళ్తే ఎలా ఉంటది, అది ఇది కాదు అంటే గనక తమిళనాడు వెళ్తే కొంచెం మేకప్ లేకుండా వెళ్ళటం, అన్ని చూసాం కదండి. ఈ షేడ్స్ అన్ని చూసాం కదా. అంటే కొంచెము తమిళనాడు వాళ్ళు కొంచెం బ్లాక్ గా ఉంటారు, ద్రవిడియన్స్ కదా, బ్లాక్ గా ఉంటారు. అందుకని చెప్పి ఈయన నేను మీలాంటి వాడిని అని చెప్పి అంటే వాళ్ళల్లో కలిసిపోవాలి అన్నట్లుగా ఆయన వేరే షేడ్ వేసుకొని వెళ్ళారనమాట, కొంచెం బ్లాక్ గా కనిపించేటట్లు. మామూలుగా అయితే బంగినపల్లి మామిడి పండులాగా మెరిసిపోతుంటాడు కదా, కానీ ఆ రోజు మట్టుకు కొంచెం రంగు తక్కువగా వెళ్ళారనమాట. అలాగే వెస్ట్ బెంగాల్ వెళ్ళినప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా గడ్డాలు పెంచుకొని ఇట్లా. ఇప్పుడు మీరంటే చాలా ముందుగా మీకు
ప్లానింగ్స్ ఉంటాయి. మీరు మీ ప్లానింగ్ల ప్రకారం చేస్తారు. చెయ్యండి. ఎవరేమన్నారు? అసలు మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అనగలిగారా? ఇన్ని సంవత్సరాల పాటు అప్రతిహాతంగా మీరు ఈ విధంగా ముందుకు దూసుకుని పోయారు. మేకప్పుల్లో కావచ్చు, వేసుకునే డ్రెస్సుల్లో కావచ్చు, లక్షల సూట్లలో కావచ్చు, ఫారిన్ ట్రిప్పులు కావచ్చు, మీరు తినే మష్రూమ్స్ దగ్గర నుంచి, మీరు తినే డోక్లాల దగ్గర నుంచి, అసలు పైగా ఆయన నిన్న ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను పడుకున్న 8 సెకండ్లకే నిద్రపోతాను, 3 గంటలే నిద్రపోతాను అని చెప్పి. మరి ఇంత చేసి 3 గంటలే నిద్రపోయి ఈ దేశం కోసం శ్రమిస్తే డాలర్ రేట్ ఎందుకు పెరిగింది? రూపాయి మార్గం విలువ ఎందుకు అంత అయ్యింది? 40 రూపాయలకి 30 రూపాయలకి తీసుకొస్తామని చెప్పారు. అది ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు 96 రూపాయలకి వెళ్ళింది. లీటర్ పెట్రోల్ ఎక్కడికి వెళ్ళింది? 500 రూపాయల గ్యాస్ ఉన్న గ్యాస్ ఎక్కడికి వెళ్ళింది? ఇవాళ 1000 రూపాయలు దాటిపోతుంది. మరి మీరు ఏం చేశారబ్బా? 3 గంటలే నిద్రపోయి సిద్ధన్న అడ్డంకి వెళ్ళి వచ్చినట్టే చేశారు కదా. అందుకని మీ గురించి ఇట్లా ఇంత గొప్పలు చెప్పుకుంటా ఉంటారు కదా. అంటే మీ గొప్పలే వినాలి, ఇంకెవరి గొప్పలో వినకూడదు, ఇంకెవరికి ఒక అప్రిసియేషన్ రాకూడదు, ఇంకెవరికి ఇంకొక గుర్తింపు రాకూడదు అని పాపం ఈ బత్తాయిలు తెగ తాపత్రయ పడిపోయి చాలా లబోదిబోమని గుండెలు బాదుకుని ఆ అమ్మాయికి వచ్చిన అప్రిసియేషన్ తట్టుకోలేక బాధను దిగమింగుకుని ఆ వీడియో చేసింది ఆవిడ, ఆ బత్తాయి. ఏది ఏమైనా ఇలాంటి చిత్ర విచిత్రాలు ఇంకెన్ని చూస్తామో, ఎందుకంటే ఇంకా ఎలక్షన్స్ ఇంకొక 2 ఏళ్ళు ఉన్నాయి. ఈ 2 ఏళ్లలో వీళ్ళు ఎన్ని విన్యాసాలు చేస్తారో వేచి చూద్దాం. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.